నెల్లూరు జిల్లా కల్వాయి మండలంలోని పోలీస్ స్టేషన్, వెలుగు కార్యాలయాలలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కోటయ్య, వెలుగు ఏపీఎం రవి జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులకు, సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచిపెట్టారు. అదేవిధంగా అంబేద్కర్ ధర్మ పోరాట సమితి ఆధ్వర్యంలో ఎంపీడీఓ శైలజ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిని డాక్టర్ విజయలక్ష్మి కల్వాయి బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం జనవరి 26, 1950లో అమల్లోకి వచ్చిందని, అందుకే ప్రతి ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగాలు చేసిన మహానుభావులను ఈ రోజు స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులతో పాటు విధులను కూడా ప్రతి పౌరుడు నిబద్ధతతో పాటించాలని, చట్టానికి లోబడి జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వెలుగు సిబ్బంది, ఏడీపీఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రసాద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ గణతంత్ర దినోత్సవానికి మనం జరుపుకునే దానికి ఒక ప్రాధాన్యత ఉంది. 1950 జనవరి 26న ఈ గణతంత్ర దినోత్సవం అమల్లోకి వచ్చింది. అయితే మనం గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగంలో రాయబడిన, ఏ విధంగా అయితే రాజ్యాంగంలో రాయబడి ఉందో అది చట్టసభల్లో అమలవుతూ ఉంది. పార్లమెంట్ కానివ్వండి, లేదంటే శాసనసభ కానివ్వండి, అది ఏదైనా కానీ మనం ఒక వ్యక్తి లేదంటే ఒక ప్రభుత్వం ఎలా ఉండాలి, దేని మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి అనేసి ఇవన్నీ కూడా రాజ్యాంగంలో రాయబడినవి. కాబట్టి రాజ్యాంగంలో ఏ విధంగా అయితే పొందుపరిచిన సూత్రాలు ఉన్నాయో వాటిని మనం కాపాడుతూ ఆ విధంగా మనం ముందుకెళ్ళాలని చెప్పి అనేసి నేను మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందరో మహానుభావులు వాళ్ళ త్యాగ ఫలితముగా మనకి 1945 ఆగస్టు 15న మనకి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చినా కూడా మనకి రాజ్యాంగం లేదు. అప్పుడు మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాయకత్వంలో 1950 జనవరి 26న భారత రాజ్యాంగం రచించారు. ఆయన ఆ రాజ్యాంగం వలన ప్రజలకి అందరికీ, మన భారతీయ పౌరులందరికీ స్వేచ్ఛ, మానవత్వం, న్యాయం అందించబడింది. మనము ఆయన ఆ రాజ్యాంగంలో ఆయన రూపొందించిన ఆ రాజ్యాంగాన్ని మనం అమలు పరిస్తే మన భారతదేశము అభివృద్ధి చెందుతుంది ఆయన తెలియజేస్తారు. సో మన గౌరవనీయులు రెస్పెక్టెడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రచించారు. రాజ్యాంగం రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. సో దాన్ని అమలు పరచడానికి అది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చింది. సో అప్పటి నుంచి మనము ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము. సో మనం ఆ రాజ్యాంగంలో ఉన్న రైట్స్, ప్రతి చట్టము, హక్కులు పుస్తకం మాత్రమే కాకుండా దాంట్లో ఉన్నటువన్నీ మనం అందరం అనుసరించాలి. ప్రతి పౌరుడు దాని బాధ్యతగా తీసుకొని దాన్ని ఫాలో అవుతేనే మన సొసైటీ అనేది క్రమశిక్షణలో ఉంటుంది. ఓకే, ఎందుకు చేసుకుంటాం చెప్పండి? ఇదంతా రాజ్యాంగం కదా. బ్రిటిష్ వాళ్ళు మన వల్ల దాదాపు ఫస్ట్ ఫ్రెంచ్ వారు, ఆ తర్వాత డచ్ వారు అంతా వాళ్ళు వచ్చి వెళ్ళిపోతే లాస్ట్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. 200 years దగ్గర 200 సంవత్సరాలు మనల్ని బానిసలుగా, మనకి ఏదన్నా స్వేచ్ఛ లేకుండా, స్వాతంత్రం లేకుండా మనం మాట్లాడాలన్నా, మనం ఏమన్నా పెళ్లి చేసుకోవాలన్నా, చదువుకోవాలన్నా, వ్యవసాయం చేసుకోవాలన్నా, ఇంకో కార్యక్రమాలు చేసుకోవాలన్నా, మన పండుగలు చేసుకోవాలన్నా, ఏది చేసుకోవాలన్నా కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో వాళ్ళు అనుమతిస్తేనే మనం చేసుకునేది. ఇట్లా కాదని చెప్పి భారతదేశంలో ఉన్న స్వాతంత్ర సమరయోధులు అందరూ ఏకమయ్యి ప్రాణం అన్నా పోవాలా, స్వాతంత్రం అన్నా రావాలని చెప్పి స్వాతంత్రం తెచ్చిపెట్టారు. కాబట్టి మనకి ఈరోజు స్కూల్స్, ఈ రిజర్వేషన్స్, ఈ జాబులు సరేనా. అప్పుడు ఇట్లా కాదు. ఎస్ఐ అంటే బ్రిటిష్ వాళ్ళే ఉండేవాళ్ళు, మన వాళ్ళు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అట్లా ఉండేవాళ్ళు ఎక్కువగా. మెయిన్ పోస్టులు ఐఏఎస్, ఐపీఎస్ అంటే ఎస్పీ, కలెక్టర్, ఈ పోస్టులంతా వాళ్ళే ఉండేవాళ్ళు. నిర్ణయాలు వాళ్ళవే ఉండేటివి, వాళ్ళకు అనుకూలంగా ఉండేటివి. దానివల్ల చాలా బానిసత్వం అనుభవించి
బాగా ఇబ్బంది పడ్డారు మన పూర్వీకులు అంటే ఎవరు? మా నాన్న, వాళ్ళ నాన్న, ఆ నాన్న, అంతకుముందు వెనక్కి ఒక 10 తరాలు అట్లా వెళ్తే వాళ్ళంతా ఇబ్బంది పడ్డ వాళ్ళే. కాబట్టి ఈరోజు మనం ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి సోదరి భావంతో అబ్బాయిలు అమ్మాయిలు చదువుకునే టైంలో చదువుకున్నామా, సార్ వాళ్ళు చెప్పింది నేర్చుకున్నామా, మంచి భవిష్యత్తు అంటే బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని నాకు ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, తర్వాత మంచి జాబ్స్, ఇంట్లో వాళ్ళు చెప్పినట్లు విని మంచి జాబ్ తెచ్చుకొని తర్వాత స్వాతంత్రం అది అయిపోయింది. మీ తల్లిదండ్రులు మీరు చూసుకోవడం ఇప్పుడు స్వాతంత్రం మీరు తెచ్చినట్టు వాళ్ళకి. ఓకేనా? తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని అమ్మాయిలు చెప్పిన మాటలు విని పద్ధతిగా చదువుకొని ఎక్కడా కూడా ఎటువంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? బ్యాడ్ టచ్, గుడ్ టచ్ కూడా చెప్పుంటారు కదా మీకు. బ్యాడ్ టచ్ అంటే ఏంది, గుడ్ టచ్ అంటే ఏంది ఐడియా ఉందిగా. ఏదన్నా ఉంటే మీ స్కూల్స్లో మీ సార్ వాళ్ళకి ఏదైనా మీకు ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళు చెప్తున్నారు. ఓకేనా? డిసిప్లిన్గా ఉండాలా అబ్బాయిలు, బాబు. డిసిప్లిన్గా సార్ వాళ్ళు చెప్పి చదువుకొని మంచి పేరు మీ స్కూల్కి, మీ తల్లిదండ్రులకి తీసుకొస్తూ నాలాగా కాకుండా డిఎస్పీలు, ఐపీఎస్లు, కలెక్టర్లు, సాఫ్ట్వేర్లు, మంచి జాబ్స్ తెచ్చుకోవాలా. మంచి జాబ్ తెచ్చుకోవాలంటే మంచిగా చదువుకోవాలా, మంచి ఫౌండేషన్ ఉండాలి. ఫౌండేషన్ అంటే బాగా ప్రతి సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటే అవలేలగా జాబ్ వస్తుంది. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు: విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి, తిరుపతి హైవే రోడ్. Finally, Lord, please subscribe to N3 TV.